లూకా సువార్త మనుష్యకుమారుడు నరజాతితో కలిసిపోవడం. ప్రియమైన సహోదర సహోదరీలారా, లూకా సువార్త మనకు ప్రభువైన యేసుక్రీస్తును కేవలం దైవంగానే కాకుండా మనలాంటి మనిషిగా చూపిస్తుంది. అందుకే లూకా తన సువార్తను మనుష్యకుమారుడు అనే కోణంలో రాశాడు. ఈ అధ్యాయాల్లో మనం చూసేది ఒక దేవుడు మనిషిగా మారిన అద్భుతమైన ప్రయాణం. ఆయన మన మధ్య ఎలా జీవించారో, ఎలా సేవ చేశారో, మనలాంటి శోధనలను ఎలా ఎదుర్కొన్నారో. మనుష్యకుమారుని జననం మరియు బాల్యం. లూకా 1-2. ఈ ప్రయాణం యోహాను బాప్తిస్మమిచ్చువాని జనన ప్రకటనతో ప్రారంభమవుతుంది. యోహాను మెస్సయ్యకు మార్గం సిద్ధం చేయడానికి వచ్చిన ప్రవక్త. దేవుని దూత గబ్రియేలు జకర్యాకు కనపడి అతనికి ఒక కుమారుడు పుడతాడని చెప్పాడు. యోహాను అనే పేరుకు గ్రీకులో యోహానెస్, అయోయాన్స్ అంటే యెహోవా కృపగలవాడు అని అర్థం. అతను అరణ్యంలో ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసే స్వరంగా ఉంటాడు. అనంతరం అదే గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఒక కుమారుని కంటుందని చెప్పాడు. ఆయనే యేసు. యేసు అనే పేరుకు గ్రీకులో యెసౌస్, ఐసోస్ అని అర్థం. దీనికి హెబ్రీ మూలం యెహోషువ అంటే యెహోవా రక్షణ. ఇది ఈ సువార్తలో మనం చూడబోయే ఆయన రక్షణ కార్యానికి ఒక సూచన. యేసు బాలునిగా ఉన్నప్పుడు ఆలయంలో పండితుల మధ్య కూర్చుని వారిని ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన ఆయన కేవలం మానవుడు మాత్రమే కాదని, ఆయనలో దైవజ్ఞానం ఉందని రుజువు చేస్తుంది. అయితే ఆయన మనలాగే పెరిగి జ్ఞానంలో, దేవుని దయలో, మనుష్యుల దయలో వృద్ధి చెందాడు. పరిచర్యకు సన్నాహాలు, బాప్తిస్మం మరియు శోధన. లూకా 3-4. యేసు తన పరిచర్యను ప్రారంభించటానికి ముందు యోహాను వద్ద బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ సంఘటన చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పాపరహితుడైనప్పటికీ తనను తాను పాపులలో ఒకడిగా గుర్తించుకుని సమస్త నీతిని నెరవేర్చుటకు బాప్తిస్మం తీసుకున్నాడు. తద్వారా ఆయన మనలాంటి మనుషుల మధ్య కలిసిపోయాడు. బాప్తిస్మం తర్వాత యేసు అరణ్యంలో 40 రోజులు సాతాను చేత శోధించబడ్డాడు. ఈ శోధనలు మనకు కూడా ఎదురవుతాయి. సాతాను ఆకలి, అధికారం, అహంకారం వంటి వాటితో శోధించాడు. యేసు వాటిని దేవుని వాక్యంతో జయించాడు. ఇక్కడ మనం చూసేది మనుష్యకుమారుడు మనలాగే బలహీనతలను ఎదుర్కొన్నప్పటికీ దైవశక్తితో వాటిని ఎలా అధిగమించాడు. సేవలో మనుష్యకుమారుడు అధికారము మరియు బోధ. లూకా 4-8. యేసు తన పరిచర్యను నజరేతులో ఉన్న తన స్వంత ఊరిలో ప్రారంభించాడు. ఆయన ప్రవక్త యెషయా గ్రంథం చదివి, ప్రభువు ఆత్మ నామీద ఉన్నది అని చెప్పి తన పరిచర్య లక్ష్యాన్ని ప్రకటించాడు. అది పేదలకు సువార్త ప్రకటించడం, ఖైదీలకు విడుదల, గుడ్డివారికి చూపు, నలిగినవారికి విడుదల. ఆయన పరిచర్యలో ఈ కింది అధికారాలను ప్రదర్శించాడు. దెయ్యాలపై అధికారం. ఆయన మాటలతో అపవిత్రాత్మలను వెళ్లగొట్టాడు. వ్యాధులపై అధికారం. ఆయన జబ్బుపడిన వారిని స్వస్థపరిచాడు. పేతురు అత్త జ్వరాన్ని, కుష్ఠురోగిని, పక్షవాతం ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. పాపాలపై అధికారం. పక్షవాతం ఉన్న వ్యక్తిని స్వస్థపరిచే ముందు ఆయన పాపాలను క్షమించాడు. ఇది ఆయనకున్న దైవత్వాన్ని తెలియచేస్తుంది. విశ్రాంతి దినంపై అధికారం. విశ్రాంతి దినం మానవుని కోసంగాని, మానవుడు విశ్రాంతి దినం కోసం కాదని చెప్పాడు. ఆయన తనను తాను విశ్రాంతి దినమునకు ప్రభువును అని ప్రకటించుకున్నాడు. శిష్యుల ఎంపిక మరియు పరిచర్యలో పాలిభాగం. లూకా 5-9. యేసు తన పనిలో సహాయం చేయడానికి కొంతమంది శిష్యులను ఎంచుకున్నాడు. వారిని మనుష్యులను పట్టే జాలరులుగా మార్చాడు. ఆ తరువాత ఆయన 12 మంది అపోస్తలులను ఎన్నుకొని వారికి అధికారం ఇచ్చాడు. వారికి రోగాలను స్వస్థపరిచే శక్తిని, దెయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్నిచ్చాడు. యేసు తన బోధలను ఉపమానాల ద్వారా వివరించాడు. విత్తువాని ఉపమానం, మంచి సమరయుని ఉపమానం వంటివి ఆయన బోధనా విధానాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఈ ఉపమానాలు కేవలం కథలు కావు. అవి దైవరాజ్యం గురించి, మానవ సంబంధాల గురించి లోతైన సత్యాలను బోధించాయి. ఈ అధ్యాయాల్లో మనం చూసే మరో ముఖ్యమైన విషయం యేసు చేసిన అద్భుతాలు. మరణపు నిరాశలో పరిచర్య. యాయిరు కుమార్తెను మరణం నుండి లేపడం. భౌతిక అవసరతల కొరకు పరిచర్య. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పైగా పోషించడం. మరణ ప్రకటన మరియు రూపాంతరం. లూకా 9. లూకా 9వ అధ్యాయం యేసు పరిచర్యలో ఒక కీలకమైన మలుపు. ఇక్కడే ఆయన శిష్యులకు తన మరణం గురించి మొదటిసారిగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే శిష్యులు ఆయనను ఒక శక్తివంతమైన రాజుగా ఊహించారు.
అనంతరం రూపాంతరపు కొండపై యేసు ముఖం, వస్త్రాలు ప్రకాశించాయి. అక్కడ మోషే మరియు ఏలియా కనిపించారు. ఇది యేసు దైవత్వాన్ని, ఆయన ప్రవక్తలచే ముందే ప్రకటించబడినవాడని ధృవీకరిస్తుంది. అక్కడ నుండి ఒక స్వరం, ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పింది. ఇది యేసు సర్వోన్నతుడని, ఆయన మాటలు పాటించాల్సినవని స్పష్టం చేస్తుంది. లూకా సువార్తలోని ఈ మొదటి భాగాన్ని మనం సంక్షిప్తంగా చూస్తే, దేవుడు మానవ రూపంలో మన మధ్యకు వచ్చి మన కష్టాలను బాధలను పంచుకొని దేవుని ప్రేమను రక్షణను మనకందించాడు. ఆయన మనుష్య కుమారుడిగా మన మధ్య జీవించి మనలాగే శ్రమలను ఎదుర్కొని దేవుని వాక్యంతో వాటిని జయించి మనకోసం పరిచర్య చేశాడు. అందుకే ఈ సువార్త మనకు ఎంతగానో ప్రేరణనిస్తుంది.